దీనివల్ల వారు కేంద్ర ప్రభుత్వం తాలూకు విధానాలు మార్చుకొని భారతదేశం తాలూకు ఆస్తిని జాతి సొత్తుని కాపాడాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, దీన్ని అమ్మడానికి వీలు లేదు, సెంటిమెంటు ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి అన్నమాట. కానీ ఇవాళ ప్రధానమంత్రి గారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇది రెండో పర్యాయం రావడం, మొదట అనకాపల్లి బహిరంగ సభలోనే ఆ రోజు కూడా విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఏం ప్రకటించారు. అలాగే రేపు 29వ తారీఖు మళ్ళా మరొక కార్యక్రమం ఉన్నదని చెప్తున్నారు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా మేము దీన్ని ప్రభుత్వ రంగంలో ఉంచుతామని చెప్తున్నారు. కానీ అది ఒక ద్వంద్వ వైఖరిలోనే క్యాబినెట్ ఏదైతే నీతి ఆయోగ్ నుంచి దాన్ని పూర్తిగా మేము రద్దు చేస్తున్నాం, క్యాబినెట్ నిర్ణయాన్ని 100% అనే ప్రకటన చేయకుండా విశాఖ ఉక్కు తెలుగు